మనకు వస్తున్న కథనాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే అమెరికా అంటేనే ఒక విచిత్రమని మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో భారత్ అమెరికాల ఈ ట్రేడ్ వార్ ఫుల్ బ్లోన్ అండి. అంటే మూడవ ప్రపంచ యుద్ధము లాగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మనము వాళ్ళతో చాలా పెద్ద వ్యాపారం చేద్దాం అనుకున్నాము. సో ఈ వ్యవహారాన్ని బేస్ చేసుకొని జెనెటికలీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ మన దేశానికి పంపాలి అనుకున్నారు, మనము ఆపాము. సో ఇది తట్టుకోలేక, అంటే వేరే వేరే కారణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు చూపించేది రష్యన్ ఆయిల్స్ కాబట్టి 50% టారిఫ్ అని అన్నారు. సో ఇప్పుడు చూడండి, మీకు అమెరికా యొక్క ట్రేడ్ సెక్రటరీ హావర్డ్ లూట్నిక్ అని అంటారు. సో ఇతను మీకు చాలా తప్పుగా మాట్లాడాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన దేశం అంటే భారత్ను మేము శిక్షిస్తాము, సో వాళ్ళది డెడ్ ఎకానమీ, ఇలాగా అతనుకున్న కోపాన్ని అలా చూపించుకున్నాడు. కానీ ఇతను ఒక ట్రేడ్ సెక్రటరీ అంటే ఏంటి, మన దేశంలో ఒక కామర్స్ మినిస్టర్, మన పీయూష్ గోయల్ గారు ఉన్నారు చూసారా, అలాంటి ఒక పోస్ట్ ఉన్న వ్యక్తి మీడియాలో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ అడుగుతుంది, మరి భారత్కి అమెరికాకు మధ్య ఇంతంత పెద్ద గొడవలు కదండి, ఇది ఎటు వెళుతుంది, అసలు అమెరికా భవిష్యత్తు ఏమిటి, దీనివల్ల మనం తీవ్ర స్థాయిలో నష్టపోవచ్చు కదా ఆవిడ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఈయన జవాబు చూడండి, మీరు చూస్తూ ఉండండి. ఇంకా కొన్ని నెలల్లో వీళ్ళు ఇక్కడ మన టేబుల్ దగ్గరికి వచ్చి వీఆర్ సారీ, చాలా పెద్ద పొరపాటు అయింది, మమ్మల్ని క్షమించండి అని మన వద్దకు వచ్చి మోదీ వచ్చి మనకు సారీ చెప్తాడు చూడండి. మీరు చైనాలో షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పుతిన్ గారు మోదీ గారిని సంబోధించిన విధానం, మాననీయ ప్రధానమంత్రిజీ, ఇంకా చెప్పండి మహామాననీయ ప్రధానమంత్రిజీ అని ఆయన చెప్పారు. ఇక్కడ ఒక ట్రేడ్ సెక్రటరీ మోదీ మన దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు చూడండి, ఇది ఇతని భాష. సో ఇప్పుడు ఇతని యొక్క వాదన ఏమిటి అంటే, భారత్ మాకు సెల్లర్, మేము కన్జ్యూమర్, అంటే మేము కస్టమర్స్ కదా. సో మీకు ఎలాంటి కస్టమర్, 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపి కలిగిన ఒక కస్టమర్ మేము. సో అలాంటిది మాతో ఎలా వాళ్ళు వ్యవహరించాలి అంటే, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని అంటారు కదా. సో అలా అన్నప్పుడు అమెరికా ఏం చెప్తే అది కదా మీరు వినాలి, నేను కదా మీకు అతిపెద్ద కస్టమర్, మరి నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఏదో ఒక రోజు చచ్చినట్టు మన దగ్గరికి వస్తారు, చాలా పెద్ద పొరపాటు అయిపోయిందండి, వీఆర్ సారీ అని చెప్పి మనకు ఇక్కడ క్షమాపణ చెప్తారు. ఇది ఇతను మాట్లాడాడు. ఇందులో ఏవైనా లాజిక్ ఉందా అండి మీరు చెప్పండి. ఇతను అంటున్న ఈ మాటల్లో ఒక దేశము యొక్క ట్రేడ్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ మాట్లాడే మాటల్లో ఎలాంటి లాజిక్స్ మీకు కనిపించదు. ఇప్పుడు ఒక కస్టమరు ఒక షాప్కి వెళ్ళాడండి, వెళ్ళి గత 10 ఏళ్ల నుంచి మన మధ్య ఈ వ్యాపారం ఉంది కదా, నేను నీ షాప్కి వస్తున్నాను, నేను అడిగే సరుకులు నువ్వు ఇస్తున్నావు కదా, కాబట్టి నేను కస్టమర్ని, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కాబట్టి నువ్వు రేపటికి రేపు ఈ షాపు నాకు అమ్మేసేయి అంటే ఆ యజమాని ఒప్పుకుంటాడా, ఆ షాప్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఇవాళ వరకు యాజ్ ఇట్ ఈస్గా భారత్కి అమెరికాకు మధ్య వ్యాపారము అనండి ఎక్కడైనా ఏమైనా తేడా ఉందా? లేదు కదా. సో మనము ఆన్ టైం సరుకులు ఇవ్వడము, సో అటువైపు నుంచి కూడా పేమెంట్స్ రావడము, అలాగే అమెరికా నుంచి కూడా మన దాకా కూడా ఇంపోర్ట్స్ జరగడము, అంత ఫెయిర్గా ఉంది కదా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావడము, మీకు వాళ్ళ డిప్లొమాట్స్ ఏం చెప్తున్నారు అంటే, ఓవర్ ఆర్డరింగ్, మీకు ఎక్కువ తనకు పవర్ ఉన్నట్టుగా తను ప్రతి వాళ్ళని ఆజ్ఞాపించవచ్చు అని అనుకొని తను ప్రవర్తిస్తున్నాడు. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ ప్రతి వాళ్ళకి అధికారం ఉంటుంది, ఫైనల్గా ప్రజలే పరిపాలకులు. అది తెలుసుకోకుండా నాకు అధికారం ఉంది, నేను ప్రతి వాళ్ళ మీద కూడా ఆర్డరింగ్ చెయ్యవచ్చు అని చెప్పి నువ్వు ఆలోచించడం పెద్ద తప్పు. అంటే ఇతనికి డిప్లొమాటిక్గా ఎలాగ ఒక దేశాన్ని ట్రీట్ చేయాలి, ఆ దేశ ప్రజలను ఎలా చూడాలి, ఈ ఆలోచనలే లేవు, కాబట్టి అమెరికా నష్టపోతుందని వాళ్ళ డిప్లొమాట్స్ మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఈ కామర్స్ మినిస్టర్ను చూశారు అనుకోండి, ఇతను మోదీ అని సంబోధించడం, మామూలుగా భారత్ యొక్క ప్రధానమంత్రి మోదీ వచ్చి మాకు క్షమాపణ చెప్తారు చూడండి అంటే అర్థం ఉంది, దట్ మోదీ విల్ సే సారీ టు అస్, ఇలాంటి మాటలు. సో ఇది ఇవాళ మీకు చాలా, అంటే దీన్నే వీళ్ళు మామూలుగా తీసుకోరండి,
భారతీయులు దీన్ని ఈజీగా తీసుకోవడం అనేది ఉండదు. కాబట్టి ఏం చెయ్యాలో ఆ ప్లానింగ్ అంతా జరుగుతుంది కదా. సో అమెరికాకు కూడా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, అనవసరంగా వాళ్ళని కెలికి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను మనకు శత్రువులుగా మార్చారు. ఇది మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు రష్యా, చైనా లాంటి దేశాలతో కలిసిపోతున్నారు. సో ఇది నీ వ్యాపారము అని కాదు, నువ్వు డిప్లొమాటిక్గా కూడా సరిగ్గా అమెరికాను హ్యాండిల్ చేయలేకపోతున్నావు. నీ దేశం యొక్క సెక్యూరిటీని కూడా నువ్వు ప్రమాదంలో పడేస్తున్నావు. సో ఇప్పుడు ఇతను అన్న కస్టమర్ అని అన్నారు అనుకోండి, ఎలా అంటే ఒక కెనడాతో కంపేర్ చేస్తున్నాడు. ఇదే తప్పు. అసలు కెనడాకి భారత్కి ఎక్కడైనా పోలిక ఉంటుందా? మీరు భారత్ జపాన్ అని, భారత్ సౌత్ కొరియా కుదరదండి. ఇండియా ఈజ్ ఇండియా, భారత్ ఈజ్ భారత్. మీరు వీళ్ళతో కంపేర్ చేయలేరు. సో మన యొక్క స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ అనేది టోటల్గా వేరు. ఇప్పుడు కెనడా అన్నారు అనుకోండి, 75% ఆఫ్ ద ప్రోడక్ట్స్ కెనడాలో తయారయ్యేవి నేరుగా మీకు అమెరికాకే వస్తాయి. అంటే అమెరికాకు కెనడా ఒక జూనియర్ పార్ట్నర్. అలాంటి ఒక దేశాన్ని పెట్టుకొని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు కెనడా మీద కోపం వచ్చింది? అక్కడ ఉండే ఈ తీవ్రవాదులు వీళ్ళు చేస్తున్న ఈ డ్రగ్స్ దందా, సో ఇదంతా కూడా అమెరికాకు మంచిది కాదు అన్నట్టు ఇతను మాట్లాడాడు. వాళ్ళ మీద టారిఫ్ అని అన్నాడు. సో వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు, రివర్స్గా వాళ్ళు కూడా అమెరికా మీద టారిఫ్స్ విధించారు. సో ఇవాళ కెనడా ఇబ్బంది పడుతుంది. అంటే ఏంటి, అమెరికాతో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క దేశానికి కూడా తప్పదు అన్నట్టుగా ఇతను చాలా అంటే అరగెన్స్ అండి, అబ్సల్యూట్ అరగెన్స్. సో వాళ్ళలో కనిపించేది ఇది ఉంటుంది కదా. సో మేము సుపీరియర్ వాళ్ళము, మీరు ఇన్ఫీరియర్ వాళ్ళు అనేది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు. సో దీనికి ఎటువంటి పారామీటర్స్ ఉండవు, వాళ్ళే అలా అనుకుంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్కి అమెరికాకు మధ్య ట్రేడ్ అంటే ఒక 20% ఉంటుంది. తక్కినదల్లా మనం వేరే వేరే దేశాలతో, పెద్ద పెద్ద దేశాలు, ఇప్పుడు నిన్న మాట్లాడాను 137% బిజినెస్ అండి విత్ యూరోప్ యూనియన్, ఓన్లీ ఆయిల్స్. అంటే మన లాభాలు ఎలా ఉంటాయి. అలాగే రష్యాతో ఆయిల్స్ అంటున్నాం, మీకు మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు. సో భారత్ యొక్క వ్యాపారము, మన ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. అందులో అమెరికా ఒక భాగము మాత్రమే. అమెరికా మీదే ఆధారపడి భారత్ ఉండడం లేదు, వాళ్ళ మీదే ఆధారపడి మనం ట్రేడింగ్ చేయడం లేదు. ప్రపంచములో దగ్గర 60 నుంచి 70 దేశాలతో ఇవాళ మనకి వ్యాపారం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆఫ్రికా యూనియన్ అంటాము, చిన్న చిన్న దేశాలు, వాళ్ళతోనే మనము 70 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నప్పుడు, టోటల్గా ప్రపంచం అంతా మనం విస్తరించి ఉన్నప్పుడు ఒక్క అమెరికాను పెట్టుకొని మేము చెప్తేనే, మేము ఏం మాట్లాడితే అది భారత్ వినాలి, మాదే పై చెయ్యి, మీరు మాకు వచ్చి సారీ చెప్పండి అంటే నెక్స్ట్ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ మన దారిలోకి వచ్చాడు, మన ముందు మీకు వంగిపోయాడు. లొంగిపోవడము కాదు, భారత్తో నాకున్న రిలేషన్షిప్ ఎలాంటిదని ఇంకొక మీడియా, ఇప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, ఏమంటే ఇండియాతో ఈ గొడవలు ఎందుకు, సో దీనివల్ల ఏంటి ఫలితం అని అన్నప్పుడు వీళ్ళు చెప్తున్న వెర్షన్స్ ఇదే కామెడీ అండి. ఇప్పుడు ఇతను హార్వర్డ్ లూట్నికి ఇలా మాట్లాడాడు కదా, నెక్స్ట్ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి ఏం చెప్తున్నాడో వింటే మీరు షాక్ అవుతారు. అరే సడన్గా చెప్తున్నా కదా, డొనాల్డ్ ట్రంప్స్ చికెన్ అవుట్. ప్రతి ఒక్క సందర్భంలో బెదిరించడము, భయపెట్టడము, లొంగ తీసుకునే ప్రయత్నాలు జరగకపోతే వీళ్ళే లొంగిపోవడము, ఇది వీళ్ళ పద్ధతి. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి, మోదీ గురించి ఏం మాట్లాడారో విన్నారు అనుకోండి, చాలా చాలా కామెడీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది 3వ ప్రపంచ యుద్ధముతో సమానం అని చెప్పి మీకు మీడియాలో రాస్తున్నారు అంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంకా కామెడీగా ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. మరి హార్వర్డ్ లూట్నిక్ మోదీ అని చెప్పి సంబోధించడము, భారత్ మా టేబుల్ ఇక్కడికి వచ్చి మాకు క్షమాపణ చెప్తారు, వీఆర్ సారీ అని చెప్తారని చెప్పి ఇతను మాట్లాడాడు అంటే ఇతని యొక్క పొగరును మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.